హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ మహేంద్ర స్కార్పియో ఎన్ Z6 మిడ్ వేరియంట్ విచ్ ఇస్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ రివ్యూ తీసుకొచ్చేసాను మీ ముందుకి ఎక్స్క్లూజివ్గా, అది కూడా తెలుగులోనే. సో స్కార్పియో ఎన్ మహేంద్ర అండ్ మహేంద్ర నుంచి లాస్ట్ ఇయర్ అయితే లాంచ్ అయింది మన ఇండియాలో. ఈ ఎస్యూవీ 6 వేరియంట్స్లో అవైలబిలిటీగా ఉంటుంది. స్కార్పియో ఎన్ హైయెస్ట్ డిమాండ్స్ ఎస్యూవీ లాంచ్ అయినప్పటి నుంచి. ఎందుకన్నానంటే 30 సెకండ్స్ బుకింగ్స్ ఓపెన్ రిజర్వేషన్ చేసిన సమయంలో రికార్డ్ బ్రేకింగ్గా దీని బుకింగ్స్ అనేవి అరౌండ్ చూసుకుంటే 1 lakh యూనిట్స్ అనేవి ఒక్క 30 సెకండ్స్లోనే ఫినిష్ చేశారంటే దీని క్రేజ్ ఎంత ఉందో ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. సో కస్టమర్స్ ఎవరైతే Z6 వేరియంట్ని బుక్ చేశారో ఇప్పుడు వాళ్ళందరికీ రిలీఫ్ అవుతుంది. ఎందుకంటే ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ బ్యాచ్ డీలర్షిప్ వాళ్ళ దగ్గరికి అరైవ్ అయింది అండ్ ఫస్ట్ రివ్యూ మన ఛానల్లో వచ్చేసింది. సో స్కార్పియో ఎన్ అనేది పెట్రోల్ అండ్ డీజిల్లో లాంచ్ చేసినప్పటికీ Z6 అనే వేరియంట్ మాత్రం కేవలం 2.2 లీటర్ హెవర్ డీజిల్ మాత్రమే ఆప్షన్ అనేది ఉంటుంది. ఇందులో మీకు పెట్రోల్ ఆప్షన్ లేదు. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే మాన్యువల్ ఆర్ ఆటోమేటిక్ మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు Z6 వేరియంట్లో. ఇంకా ప్రైస్ పరంగా చూసుకుంటే Z6 మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి 16 లక్షల రూపాయలకే ఎక్స్-షోరూమ్ ప్రైస్తో లాంచ్ అయింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన ఛానల్ కేవలం ఎక్స్క్లూజివ్ ఫస్ట్ లాంచ్ వీడియోసే కావు, వాల్యూ ఫర్ మనీ వేరియంట్ రివ్యూస్ కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. సో ఇలాంటి ఛానల్ మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది, ఫస్ట్ ఇన్ తెలుగు కంటెంట్ కాబట్టి, విచ్ ఇస్ టాప్ ఛానల్ ఆటోమొబైల్ తెలుగు కంటెంట్లో. ప్లీజ్ మళ్ళీ అదే చెప్తున్నాను, కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టేసుకోండి ఫస్ట్. ఎందుకంటే మీ యొక్క సబ్స్క్రైబ్ బటన్ మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, విచ్ ఇస్ బూస్ట్ చేస్తుంది ఇలాంటి ఫస్ట్ రివ్యూస్ కోసం. అండ్ మరిన్ని వీడియోస్ మీకోసం తెస్తూనే ఉంటాను డే బై డే, డైలీ ఈవినింగ్ 9 o'clock. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టేసుకోండి. అండ్ పాత వాళ్ళు ఎవరన్నా నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్ పెట్టుకోవడం మర్చిపోయినట్లయితే ప్లీజ్ అది కూడా చేసేయండి. సో గైస్, ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఇంకా వన్స్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వేరియంట్స్ పరంగా చూస్తే 5 వేరియంట్స్ ఉంటాయి. Z2, Z4, Z6, Z8, Z8 లగ్జరీ. టోటల్ డీజిల్లో అయితే 19 వేరియంట్స్ ఉంటాయి సబ్ డివైడెడ్గా. పెట్రోల్ అయితే 11 వేరియంట్స్ ఉంటాయి. టోటల్ 30 వేరియంట్స్గా చూడొచ్చు. బుకింగ్ పీరియడ్ అనేది ఇప్పుడు కూడా 24 నుంచి 65 వీక్స్ డిపెండింగ్ అపాన్ ద వేరియంట్ ప్రకారంగా అయితే వెయిటింగ్ పీరియడ్ అనేది నడుస్తుంది. ఫ్రేమింగ్ వచ్చేసి ఫుల్ సైజ్ ల్యాడర్ ఆన్ ఫ్రేమ్ విచ్ ఇస్ మోస్ట్ పాపులర్ మన ఇండియాలో. ఓన్లీ స్కార్పియో ఎన్లో మాత్రమే వస్తుంది, అందుకే స్పెషల్ కార్ ఇది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత స్కార్పియోని పర్చేస్ చేద్దాం అనుకుంటే నియాన్ మహేంద్ర సూరారం బ్రాంచ్ని విజిట్ చేయండి. మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్, బేస్డ్ డిస్కౌంట్స్ ఎప్పుడు ఉంటే నేను మేనేజర్ తోటి మాట్లాడాను. నాట్ ఓన్లీ స్కార్పియో, మహేంద్ర నుంచి మీరు ఏ వెహికల్ పర్చేస్ చేసినా స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి. అండ్ స్కార్పియోకి సంబంధించి టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా, ఆన్ రోడ్ ప్రైసెస్ తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ పైన వచ్చిన కాంటాక్ట్ కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ స్కార్పియో ఎన్ Z6 కనుక మనం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూస్తే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఇది బిగ్ డాడీ ఎస్యూవీనే. సో ఫస్ట్ ఫ్రంట్లో మీకు ట్విన్ పీక్ బటర్ఫ్లై లోగో చూడొచ్చు, న్యూ మహేంద్ర లోగో. ఆల్సో మీకు ఇందులో క్రోమ్ సిల్వర్ ఇన్సెట్స్ గ్రిల్ పైన చూడొచ్చు వర్టికల్ స్లేట్స్లో. అండ్ ఇందులో మీకు హెడ్ లైట్స్ వచ్చే వరకు ఎల్ఈడీస్ మిస్ అవుతాయి. డ్యూయల్ బ్యారెల్ కన్వెన్షనల్ హెలోజన్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ మోడల్ అయితే ప్రొజెక్టెడ్ విత్ హై బీమ్ వచ్చేసి ఎల్ఈడీస్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఎలోజన్ బల్బ్స్ కూడా మీకు నైట్ టైం విజిబిలిటీ అనేది బాగానే ఉంటుంది. గ్రిల్ పైన మీకు సిల్వర్ గార్నిష్ ఫినిష్ అనేది చూడొచ్చు. అండ్ పైలట్ ల్యాంప్స్ అండ్ టర్న్ ఇండికేటర్ బల్బ్స్గానే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే టాప్ మోడల్ మనకు ఎల్ఈడీస్గా అయితే వస్తాయి విత్ డైనమిక్ స్వైప్ టర్న్ ఇండికేటర్స్లో అయితే ఉంటాయి. ఇంకా మెయిన్ బంపర్స్ పైన చూసుకుంటే ఇందులో మీకు మిస్ అయిన ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ విత్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఎల్ఈడీస్ అనేవి ఇందులో రావు, డమ్మీస్ అనేవి వస్తాయి. మీకు కావాలంటే ఆఫ్ ది మార్కెట్ మళ్ళీ బల్బ్స్గా అయితే పెట్టించుకోవచ్చు, ఆర్ఎల్స్ ఎల్ఈడీస్ పెట్టుకోవచ్చు. నంబర్ ప్లేట్ దగ్గర మీకు ఎయిర్ డ్యామ్ ఇంటేక్ అండ్ సిల్వర్ ఫాక్స్ కిట్ ప్లేట్స్ అనేది యాజ్ టాప్ మోడల్ లాగానే మనకు Z6 వేరియంట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ఫ్రంట్ ప్రొఫైల్ ఆఫ్ డిజైన్స్ అండ్ ఫీచర్స్ వైజ్గా చూసాను. బోనెట్ హుడ్ పైన మనకు సేమ్ కట్స్ అండ్ క్రూజెస్ అనేవి డీసెంట్గా అయితే ఉంటాయి. నాట్ ఏరోడైనమిక్ డిజైన్స్ బట్ డీసెంట్ ఏవైతే మనకు వస్తాయో అదే చూడొచ్చు. మనకు అప్రైట్ పొజిషనింగ్, ఎస్యూవీ స్టాండ్స్ ఆబ్వియస్లీ బిగ్ డాడీ కాబట్టి ఉంటుంది. ఫ్రంట్ ప్రొఫైల్ మీకు సిల్వర్ గార్నిష్ ఫినిష్ తో డామినేట్ చేస్తే, సైడ్ ప్రొఫైల్ మాత్రం కట్స్ అండ్ క్రూజెస్ తో డామినేట్ అనేది చేస్తుంది ఈ కార్. సో కమింగ్ టు సైడ్ ప్రొఫైల్కి వెళ్ళేకంటే ముందు మెయిన్ ఇంపార్టెంట్ Z6 వేరియంట్లో కీస్ అనేవి మీకు ఇలా కనిపిస్తాయి. వెరీ ప్రాక్టికల్, కీలెస్ ఎంట్రీ, లాక్, అన్లాక్ అండ్ ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. మీకు ఫ్యూచర్ వచ్చేసి బ్యాక్ సైడ్లో మీకు ట్విన్ పీక్ బటర్ఫ్లై 3D క్రోమ్ ఫినిష్ లోగో ప్యాటర్న్ చూడొచ్చు, చాలా బాగుంది. బట్ పుష్ స్టార్ట్ బటన్ రాదు, ఒక ఎక్స్ట్రా స్పేర్కి అయితే ఇస్తారు. సో పుష్ స్టార్ట్ బటన్ అండ్ ఆల్సో ప్యాసివ్ కీ ఎంట్రీ అనేది లేదు మనకు. సో కీ తోటి మనకు మాన్యువల్గా అయితే ఉంటుంది. కమింగ్ టు సైడ్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే ఇలా అయితే కనిపిస్తుంది మీకు.
వెహికల్ అనేది ఆబ్వియస్లీ బిగ్ డాడీ సేమ్ డైమెన్షన్స్ టాప్ మోడల్ లానే ఉంటాయి. సైడ్స్ నుంచి మిస్ అయింది ఏంటంటే మనకు ఒరిజినల్ అలోవిస్ డ్యూయల్ టోన్ మెషిన్ కట్ మిస్ అయ్యి స్టీల్ వీల్స్ అనేవి వస్తాయి. సో ఒకవేళ మీకు స్టీల్ వీల్స్ విత్ వీల్ క్యాప్స్ ఓకే అనుకుంటే ఇలాగే నడిపించవచ్చు, విచ్ ఇస్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఇది. లేదు మీరు అనుకుంటే సెక్షన్ సేమ్ ఉంటుంది కాబట్టి మీరు ఒరిజినల్ అలోయ్ వీల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ సెక్షన్ వీల్ మళ్ళీ మనకి ఇందులో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని వేరియంట్స్కి సేమ్ టైర్స్ ఉంటాయి. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్, ట్విన్ పీక్ లోగో ఆన్ ద వీల్ క్యాప్స్ కూడా ఇవ్వండి. 245/65 R17 ఇంచెస్ టాప్ మోడల్ లాగానే ఫ్రంట్ మీకు డబుల్ విష్బోన్ కాయిల్ ఓవర్ స్ట్రక్స్ విత్ FDD అండ్ MTV CL సస్పెన్షన్, చిన్న వీల్ ఆర్చెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంత పెద్ద SUVకి ఆబ్వియస్లీ సైజెస్లో ఎక్కువగా ఉంది. ఫ్రంట్ ఫెండర్స్ సేమ్ కట్స్ అనేవి చూడొచ్చు. ఇంకా కమింగ్ టు ఇక్కడ చూస్తే మీకు బాడీ కలర్ ORVM ప్రొవైడ్ చేస్తున్నారు విత్ LED టర్న్ ఇండికేటర్ అనేది చూడొచ్చు, విచ్ ఇస్ వాల్యూ ఫర్ మనీ. బట్ మాన్యువల్లీ ఫోల్డబుల్గా ఉంటాయి, ఆటో ఫోల్డ్ లేవు, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ అయితే ఉన్నాయి. ఇది ఒక డ్రాబ్యాక్ చూడొచ్చు. పెడల్ ల్యాంప్స్ రావు. విండో గ్లాస్ ఏరియా అనేది డీసెంట్గా ఉంటుంది. బ్లాక్అవుట్ పీ పిల్లర్ చూడొచ్చు అండ్ విండో లైన్ కూడా బ్లాక్ ఫినిష్లో చేశారు, విచ్ ఇస్ టాప్ మోడల్లో క్రోమ్లో వస్తుంది. మీకు డైమెన్షన్స్ అన్నీ నేను ఒకసారి స్క్రీన్ పైన యాడ్ చేస్తాను చూడండి. 187 గ్రౌండ్ క్లియరెన్స్, 2750 వీల్ బేస్ అనేది ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ నియర్ టు 2 tons ఆఫ్ వెయిట్ ఉంటుంది. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఆరెల్స్ ఇన్సర్ట్స్ అనేవి రావు. మీకు ఇందులో రిక్వెస్ట్ సెన్సర్ కూడా మిస్ అవుతుంది. సైడ్ నుంచి మీకు మోల్డింగ్స్ పైన సిల్వర్ గార్నిష్ ఫినిష్ అనేది విచ్ ఈస్ అట్రాక్టివ్ లుక్ అనేది తీసుకొస్తుంది. ఓవర్టేక్ అనేది డామినేట్ చేస్తుంది సైడ్ ప్రొఫైల్ని. ఫుట్ స్టెప్ కూడా స్టాండర్డ్గానే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ మీకు Z6 వేరియంట్లో ఉంటాయి. బ్రేకింగ్ విషయంలో ఏ మాత్రం కూడా తగ్గదు. వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ సస్పెన్షన్ పెంటా లింక్ విత్ వాట్స్ లింకేజ్ విత్ FDD అండ్ MTV CL సస్పెన్షన్ లాడర్ ఆన్ ఫ్రేమ్ పైన వస్తుంది, విచ్ ఈస్ ఓన్లీ ఇండియాలో మీకు ప్రాపర్ ఫుల్ సైజ్ లాడర్ ఆన్ ఫ్రేమ్ కార్ అంటే ఇదే ఉంది. ఆల్సో మీకు ఇందులో సిల్వర్ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కమింగ్ టు రేర్ ప్రొఫైల్ ఆఫ్ Z6 వేరియంట్ స్కార్పియో ఎన్ మీకు ఇలా అయితే కనిపిస్తుంది. బాక్సీ డిజైన్స్ అనేవి ఉంటాయి, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. బట్ మినిమం ఫ్యూచర్స్ అనేవి మీకు ఇందులో వస్తాయి రేర్ ప్రొఫైల్లో. ఫస్ట్ మీకు ట్విన్ పీక్ క్రోమ్ గార్నిష్ ఫినిష్లో అనేది లోగో చూడొచ్చు. రివర్స్ కెమెరా మిస్ అవుతుంది, మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ రేర్ ప్రొఫైల్లో మిస్ అయ్యేది. స్కార్పియో ఎన్ బ్రాండింగ్ టెయిల్ గేట్ పైన ప్రొవైడ్ చేస్తున్నారు. వాల్వో టైప్ ఆఫ్ డిజైన్స్ ఆఫ్ LED టెయిల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే టర్న్ ఇండికేటర్ కూడా ఎల్ఈడీగా ఉంటుంది. రివర్స్ లైట్ మాత్రం బల్బ్స్గా ఉన్నాయి. బంపర్స్ పైన చూస్తాను డైనమిక్ స్వైప్ టర్న్ ఇండికేటర్స్ రావు, ఓన్లీ టాప్ మోడల్లో మాత్రమే వస్తాయి. వైపర్ ప్రొవైడ్ చేస్తున్నారు రేర్ వైపర్ మిడ్ వేరియంట్లో, విచ్ ఈస్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ. విత్ వాషర్ కూడా ఉంది వైపర్తో పాటు, విచ్ ఈస్ గ్రేట్. అండ్ ఆల్సో సేఫ్టీలో మీకు డిఫాగర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఇంటిగ్రేటెడ్ హై మౌంటెడ్ స్పోర్టీ స్పాయిలర్ చూడొచ్చు. విత్ ఐ మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాషర్ కూడా ఉంది. అండ్ ఆల్సో మీకు ఇందులో షార్క్ యాంటీనా బాడీ కలర్గా అయితే చూడొచ్చు, విచ్ ఈస్ నైస్. అండ్ ఈ వాల్వో టైప్ ఆఫ్ టెయిల్ లైట్స్ అనేవి కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్ చాయిస్. బంపర్స్ పైన క్రోమ్ స్ట్రిప్ లైన్ గార్నిష్ చూడండి. సిల్వర్ ఫాక్స్ కిడ్ ప్లేట్స్, 4 పార్కింగ్ సెన్సార్స్ అండ్ రివర్స్ లైట్ రిఫ్లెక్టర్స్ అనేవి చూడొచ్చు. అండ్ ఇందులో మీకు టెయిల్ గేట్ అనేది సైడ్ వే ఓపెనింగ్ అవుతుంది. ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం కదా, ఇది కూడా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో కొంతమంది ప్రాక్టికల్ అంటారు, కొంతమంది కాదంటారు. మీ ఒపీనియన్ ఏంటనే కామెంట్ బాక్స్లో చెప్పండి. విత్ హైడ్రాలిక్తో ఓపెన్ అవుతుంది టెయిల్ గేట్ అనేది, విచ్ ఈస్ ఈజీగా ఉంటుంది. బూట్ స్పేస్ గురించి మెయిన్ ఇంపార్టెంట్గా మాట్లాడాలి. బట్ దానికన్నా ముందు ఇది 5 doors కౌంట్ చేస్తాం కాబట్టి రేర్ కూడా మీకు బ్లాక్ డోర్ హ్యాండిల్ చూడండి, విచ్ ఎమర్జెన్సీ పర్పస్ కోసం ఉపయోగపడుతుంది. అండ్ డిజైన్ కట్స్ అనేవి చూడండి, ప్రాక్టికల్గా ఉంటుంది. సో బూట్ స్పేస్ అనేది ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేయొద్దు స్కార్పియో ఎన్లో. సో లగేజ్ అంటే మీరు మళ్ళీ రూఫ్ ర్యాక్ పెట్టించుకోవాలి. ఇక్కడ మాత్రం టూల్ కిట్ అనేది నీట్గా ఇంటిగ్రేట్ చేశారు. ఇంతే మీకు బూట్ స్పేస్ అనేది చిన్న హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం వస్తాయి. బెంచ్ టైప్ సీట్ అనేది ఇస్తున్నారు. సో ఈ సీట్ అనేది ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫ్లిప్ అండ్ కంప్లీట్ ఫోల్డ్ కూడా అవుతుంది. చూడొచ్చు మీరు 2 strips అనేవి ఇస్తున్నారు కదా. సో ఈ స్ట్రిప్ కనుక లాగితే మీరు ఒక 1 side అయితే ఫోల్డ్ అవుతుంది. దీనిపైన మీరు లగేజ్ క్యారీ చేయొచ్చు. 5 members ట్రావెల్ చేద్దాం లాంగ్ డ్రైవ్స్ కంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. 7 membersకి మాత్రం లగేజ్ కొంచెం ఇష్యూ అనేది అవుతుంది లాంగ్ డ్రైవ్స్కి వెళ్తేను. అండ్ ఆల్సో ఇంకొక స్ట్రిప్ ఉంది కదా, దీన్ని కూడా ఫోల్డ్ చేసుకుంటే కంప్లీట్ మీకు బూట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అనేది అవుతుంది లీటర్స్ వైజ్గా చూసాను. సో ప్రస్తుతానికి అయితే పెట్టేస్తున్నాను నేను. డ్యూయల్ టోన్ ఇంటీరియర్ ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేసిన కానీ బెంచ్ సీట్ ఇస్తున్నారు. 50-50 ఇచ్చుంటే మాత్రం చాలా ప్రాక్టికల్గా ఉంటుండే. ఆర్ఎల్ సైడ్ వే ఆప్షన్ ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే స్కార్పియోన్లో. అండ్ హైడ్రాలిక్ స్ట్రక్ అనేది చూడొచ్చు. దీనివల్ల బూట్ హెవీగా ఉంటుంది కాబట్టి క్లోజ్ అండ్ ఓపెనింగ్ అంత ఇబ్బందిగా ఉండదు. నైట్లీ ఇన్స్టాలేషన్ అని చేశారు. ప్యానల్ గ్యాప్స్ అన్నీ కూడా చూశాను. అండ్ వాల్వో టైప్ ఆఫ్ డిజైన్ టెయిల్ గేట్గా అయితే చూడొచ్చు. ఇది ఓవరాల్గా ఒక రివర్స్ కెమెరా ఒక్కటి మిస్ అయింది మనకు రేర్ నుంచి. అండ్ ఇక్కడ మీకు 57 liters ఆఫ్ డీజిల్ ట్యాంక్ ఇస్తున్నారు, పెట్రోల్ ఆర్ డీజిల్. యాడ్ బ్లూ యాడ్ చేసుకోవాలి. ఆడ్రోనెక్స్ బ్యాచింగ్ అనేది మనకు C పిల్లర్ పైన చూడొచ్చు. దీనివల్ల కనెక్టెడ్ ఫీచర్స్ అనేవి మనకి ఇంటీరియర్లో ఉంటాయి అనేది గుర్తు చేస్తుంది.
అండ్ విండో లైన్ కిట్ అనేది మనకు బ్లాక్ ఫినిష్లో ఇస్తున్నారు. ఆఫ్ ద మార్కెట్ మీరు మళ్ళీ చాలా క్రోమ్ గార్నిష్ ఫినిష్ యాడ్ చేసుకుంటే ఇంకా ప్రాపర్ ఎస్యూవీ లుక్ వస్తుంది. అలాయ్ వీల్స్ యాడ్ చేసుకుంటే ఇది సైడ్ ప్రొఫైల్ ఆఫ్ ఎక్స్టీరియర్ అండ్ ఓవరాల్గా ఫీచర్స్ వైస్ చూస్తే క్విక్లీగా ఇంటీరియర్కి అయితే స్టెప్ ఇన్ అయిపోతుంది. సో ఆల్ 4 డోర్స్ బాడీ కలర్ ఇస్తున్నారు. అట్లీస్ట్ బ్లాక్ ఫినిష్ ఇవ్వకుండా. లాక్ అయింది వెహికల్, అన్లాక్ చేశాను. సో ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే మీకు సేమ్ యాజ్ టాప్ మోడల్ లాగానే డ్యూయల్ టోన్ ఇంటీరియర్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్రౌన్ అండ్ బ్లాక్ ఫినిష్ చూడండి. కాకపోతే సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ అనేవి అక్కడక్కడ మిస్ అవుతూ ఉంటాయి. బాక్సీ షేప్ ఆఫ్ విండోస్ చూడండి, అప్రైట్గా అయితే ఉంటాయి. అండ్ ఫ్యూచర్స్ అండ్ డిజైన్స్ వైజ్ చూస్తే మీకు ఇలా కనిపిస్తుంది. డీసెంట్ ప్లాస్టిక్స్ ఉంటాయి, మరీ హార్డర్ ప్లాస్టిక్స్ అని చెప్పలేము. బ్లాక్ డోర్ హ్యాండిల్స్ ఇంటీరియర్లో ఇస్తున్నారు. అండ్ సిల్వర్ డోర్ హోల్డర్ చూడండి, ప్రాపర్ డిజైన్ టాప్ మోడల్ లాగానే. పవర్ విండోస్ ఇస్తున్నారు. ప్లాస్టిక్స్ అనేవి చూడండి. టాప్ మోడల్లో ఇక్కడైతే మీకు సాఫ్ట్ టచ్ ఆర్మ్రెస్ట్ ఉంటుండే, బట్ ఇక్కడ అంతా ప్లాస్టిక్స్ చూడండి, సాఫ్ట్ టచ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి. అండ్ పాకెట్స్ పైన మీకు 1 లీటర్ వాటర్ బాటిల్ పడుతుంది. స్పీకర్స్ స్టాండర్డ్గా 4 స్పీకర్స్ మాత్రమే ఉంటాయి. టాప్ మోడల్లో సోనీ సిస్టమ్తో వస్తాయి కదా, ఇందులో రావు మీకు. అండ్ ఇంటీరియర్ ఫస్ట్ మిడిల్ రో వచ్చేసి బెంచ్ సీట్ ఇస్తారు, 60-40 స్ప్లిటెడ్గా. అండ్ ఇది వన్ టచ్ థమ్ ఫ్లిప్ అవుతుంది రేర్ వెళ్ళడానికి. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, సెంటర్ ప్యాసింజర్ వాళ్ళకి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ఇస్తారు. ఫ్యాబ్రిక్ అపాలజీ సీట్ కవర్స్ చూడండి. టాప్ మోడల్ అయితే లెదర్ అపాలజీ సీట్ కవర్స్ వస్తాయి. సో వన్ టచ్ ఫోల్డ్ చేయగానే మీకు 40 సీట్ అనేది ఫ్లిప్ అనేది అవుతుంది. కంప్లీట్ వన్ టచ్ థంబ్నెల్ సీట్ అవుతుంది. దీనివల్ల రేర్ ప్యాసింజర్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి. సో ఈ సీట్ని ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో స్పేస్ చూపించలేని థర్డ్ రోది ఆల్రెడీ చాలాసార్లు చూపెట్టాను. సో టాప్ మోడల్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి చూడండి. సో అడల్ట్స్కి అయితే షార్ట్ జర్నీస్కి బాగానే ఉంటుంది, చిల్డ్రన్కి అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్యాడ్ థింగ్ ఏంటంటే ఏసీ వెన్స్ ఇయ్యలేరు థర్డ్ ప్యాసింజర్ వాళ్ళకి, ఇది ఒక్కటి బ్యాడ్ థింగ్ థర్డ్ రో వాళ్ళకి. అండ్ ఇక్కడ హోల్డర్స్ ఇస్తున్నారు. అలాగే 12 వాట్ ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు రేర్ థర్డ్ రో ప్యాసింజర్ వాళ్ళకి. సీట్ బెల్ట్ స్టాండర్డ్గా ఉన్నాయి. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇస్తున్నారు, విచ్ ఈస్ గ్రేట్. అండ్ ఆల్సో హోల్డర్స్ ప్రాపర్గా అయితే ఇస్తున్నారు. ఒక లైట్ సెంటర్లో అయితే ఉంది. ఒక్కటి ఏసీ వెంట్స్ ఇచ్చుంటే బాగుంటుండే. ఆబ్వియస్లీ డబుల్ కంప్రెసర్ ఎంత ఉన్నా కూడా రేర్ ప్యాసింజర్ వాళ్ళకి కొంచెం ఆ సఫిస్టికేషన్ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా ఏసీ లేనందుకు. సో ఇది ఒక్కటి కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పాలి. సీట్ సపరేషన్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఒకసారి మీకు లోపలికి వెళ్ళి కంఫర్ట్ కూడా చూపిస్తాను, ఎందుకంటే Z6 వేరియంట్ కంఫర్ట్ ఎలా ఉంటుంది అనేది. సో ఫుట్ స్టెప్ ఇవ్వడం అనేది లేడీస్కి ఈజీగా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి, విచ్ ఈస్ గ్రేట్. అండ్ లోపల కూర్చున్న తర్వాత ఫస్ట్ మనకు కంఫర్ట్ వచ్చేసి సో అండర్ సపోర్ట్ డీసెంట్గా ఉంటుంది. నీ రూమ్ కూడా డీసెంట్గా ఉంది, స్కూప్ డౌన్ అయితే ఉన్నాయి. అండ్ హెడ్ రూమ్ కూడా మీకు డీసెంట్గా దొరుకుతుంది. ఫోల్డబుల్ హోల్డర్స్, హుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సన్ రూఫ్ ఉంది చూడండి, చాలా ఇంపార్టెంట్. అండ్ సెంటర్లో ఒక LED లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇద్దరు కలిపి ఒకటే లైట్ ఇస్తున్నారు. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉంది. సెంటర్లో ఫిక్స్డ్ హెడ్ రెస్ట్, అది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే IRVM నుంచి మీకు రేర్ కనిపించాలి కదా వెహికల్స్. అండ్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. Z6 మిడ్ వేరియంట్ అయినప్పుడు కూడాను 2 కప్ హోల్డర్స్ ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఐసోఫిక్స్ CL6 మౌంట్స్ ఉన్నాయి. 3 పాయింట్ సీట్ బెల్ట్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఫ్యాబ్రిక్ అపాలిస్టే ఇప్పుడు అందరూ కూడా ప్రిఫర్ చేస్తుంది, ఎందుకంటే స్వెట్ అంతా కూడా రాకుండా ఉంటుంది. రేర్ ప్యాసింజర్ వాళ్ళకి, మిడిల్ రో వాళ్ళకి ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ పొజిషన్ అంతా బ్యాడ్ అయితే ఉంది. బ్లోవర్ కంట్రోలర్ ఉంది, Type-C సాకెట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు డాష్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. Z6 వేరియంట్వి డీసెంట్, మోర్ దెన్ డీసెంట్ ఫీచర్స్ ఉంటాయి, చూపిస్తాను. అండ్ ఇక్కడ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ లేవు. ఇదే మెయిన్ ఇష్యూ మహీంద్రా నుంచి. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ మెయింటైన్ చేయరు. సైడ్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి లేవు, ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్ ఫ్రంట్ మాత్రమే ఉంటాయి. టాప్ మోడల్ అయితే 6 ఎయిర్ బ్యాగ్స్, సైడ్ కార్టన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. సో సేఫ్టీ ఫీచర్స్ గురించి కూడా డిస్కషన్ ఇచ్చేద్దాం. ఒకసారి కో ప్యాసింజర్ నుంచి చూద్దాం. సో కమింగ్ కో ప్యాసింజర్ సైడ్ నుంచి మనం ఒకసారి ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూద్దాము. సేమ్ అదే మనకు కనిపిస్తుంది, డ్యూయల్ టోన్ ఇంటీరియర్ ఉంటుంది. బట్ సాఫ్ట్ టచ్ ఏదైతే లెదర్ ఫినిష్ ఉంటుందో, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ అవన్నీ మిస్ అవుతాయి. కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. కొంచెం కాస్ట్ కటింగ్ కూడా ఇంత తక్కువకి ఇస్తున్నారంటే ఆబ్వియస్లీ ఉంటుంది కదా. మాన్యువల్ ట్రాన్స్మిషన్ 16 లక్షల ఎక్స్షోరూమ్ అంటే ఇవే ఉంటాయి మీకు ఫీచర్స్ అనేవి. కొంచెం అలాయ్ వీల్స్ కానివ్వండి, సాఫ్ట్ టచ్, కొన్ని ఫీచర్స్ మిస్ అనేవి అవుతాయి. చెప్తాను మిస్ అయిన ఫీచర్స్ కూడా. ఫ్రంట్ డోర్స్ నుంచి సేమ్ డిజైన్స్, వైడర్ ఓపెనింగ్, సేమ్ ఫీచర్స్ ఉంటాయి, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ విండో, స్పీకర్స్ కామన్గా ఉంటాయి. కో ప్యాసింజర్ సీట్ అనేది మీకు హైట్ అడ్జస్టబుల్ ఆబ్వియస్లీ అవసరం లేదనుకోండి. అండ్ సీట్స్ అనేవి ఫ్యాబ్రిక్ అపాలిస్టీ ఇస్తున్నారు, వెంటిలేటెడ్ ఆబ్వియస్లీ కార్లో రాలేవు. అండ్ డాష్ పైన అంతా కూడా హార్డర్ ప్లాస్టిక్స్ అనేవి ఉంటాయి, డీసెంట్ ప్లాస్టిక్స్ ఉంటాయి. వర్టికల్ ఏసీ వెంట్స్కి సిల్వర్ గార్నిష్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ చూడండి. గ్లో బాక్స్ వచ్చే వరకు మీకు డీసెంట్ గ్లో బాక్స్ అయితే ఉంది డాక్యుమెంటేషన్ కోసం, బట్ కూలింగ్ ఫంక్షన్తో ఉంది, విచ్ ఈస్ గ్రేట్ థింగ్ అని చెప్పాలి. గ్రేట్. అండ్ డాష్ అనేది చిన్నగా ఉంటుంది, ప్లెయిన్గా ఉంటుంది, విచ్ ఈస్ గుడ్. అండ్ సన్ రూఫ్ ఉంది, మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్. చాలామంది సన్ రూఫ్ అడుగుతుంటారు కదా, ఈ బిగ్ డాడీలో వస్తుంది మీకు.
సో ఇంకా సేఫ్టీ ఫీచర్స్ అంటారా, 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఓన్లీ టాప్ మోడల్ వస్తాయి, ఇందులో మిస్ అయ్యాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఉంటాయి ఫ్రంట్ ఇద్దరికి, కో ప్యాసింజర్కి డ్రైవర్కి. ఏబిఎస్ ఉంది, ఈబీడీ ఉంది, ఈఎస్సీ ఉంది, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, రేర్ సెన్సార్స్. ఇవే మీకు సేఫ్టీ ఫీచర్స్ మీకు మిడ్ వేరియంట్లో అయితే వస్తాయి. సో ఇప్పుడు నన్ను అడిగితే ఈ వెహికల్కి అందుకంత వాల్యూ ఫర్ మనీ అంటే, సో స్కార్పియో అనేది ఒక ఎమోషన్, మనం క్లాసిక్ నుంచి చూస్తున్నాం కదా. సో స్కార్పియో మెయిన్ యూత్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. ఒకసారి ఊహించుకోండి, మీరు ఒక వైట్ షర్ట్ కానీ బ్లాక్ షర్ట్ కానీ వేసుకొని స్కార్పియో నుంచి దిగుతుంటే ఎలా ఉంటుంది, ఒక ప్రాపర్ మాఫియా లుక్ తీసుకొస్తుంది కదా. ఇందులో బ్లాక్ కలర్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఫ్యూచర్స్ ఇవన్నీ కాదు, బిగ్ డాడీ అనేది ఒక ప్రాపర్ ఎమోషన్ అది. సో వైపర్స్ అనేవి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వెళ్ళి టాప్ మోడల్లో వస్తాయి. సో ఇది నార్మల్ క్వాలిటీ వైపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు అనుకోండి ఈ ప్రైస్కి దీనికంటే మంచి టాప్ మోడల్ కార్స్ వస్తాయని, బట్ వస్తాయి, బట్ స్కార్పియో. సో రిక్వెస్ట్ సెన్సర్స్ అవన్నీ లేవు, బట్ కీలెస్ ఎంట్రీ అయితే ఉంది కదా, విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫీచర్ అదే. అండ్ ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ వచ్చేసి మీకు ఇలాగ అనిపిస్తుంది చూడండి, సేమ్ యాజ్ టాప్ మోడల్ లాగానే ఫీచర్స్ అన్నీ కూడా అన్నట్టుగానే ఉంటాయి. కనెక్టెడ్ ఫీచర్స్ మిస్ అవుతాయి. డోర్స్ నుంచి వైడర్ ఓపెనింగ్ ఉన్నాయి అండ్ స్మాలర్ సైజ్ అయితే ఉన్నాయి. సేమ్ డిజైన్స్ మళ్ళీ మనకు. సో బ్లాక్ డోర్ హ్యాండిల్స్, సిల్వర్ హోల్డర్స్ అనేవి చూడొచ్చు. అండ్ ఇందులో మీకు 4 పవర్ విండోస్ ఇస్తున్నారు, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్ సిస్టమ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ ఫీచర్ అయితే ఉంది, బట్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ లేదు. మళ్ళీ ఆఫ్ ద మార్కెట్ చేయించుకోవచ్చు, బట్ నేను రికమెండ్ చేయండి, వైరింగ్ అంతా డిస్టర్బ్ చేయకండి. సో పాకెట్స్ అండ్ స్పీకర్స్ కామన్గా ఉంటాయి. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి హైట్ అడ్జస్టబుల్ మాన్యువల్ సీట్స్ ఇస్తున్నారు ఇందులో మీకు. యాక్చువల్గా అవసరం లేదు, కమాండింగ్ పొజిషన్ ఉంది, బట్ అయినా కూడా ఇస్తున్నారు షార్ట్ పర్సన్స్కి. అండ్ లంబర్ సపోర్ట్ కూడా మాన్యువల్లీ అడ్జస్ట్గా అయితే ఉంది, విచ్ ఈస్ గ్రేట్ అని చెప్తాను. ఎందుకంటే లాంగ్ డ్రైవ్స్కి ఇలాంటి ఎస్యూవీస్కి చాలా ఇంపార్టెంట్ లంబర్ సపోర్ట్ అనేది. సో కంఫర్టబుల్గా ఉంటుంది కొంచెం. అండ్ ఫ్యాబ్రిక్ అపాలజీ సీట్ కవర్స్ విత్ వైట్ స్టిచింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, వైట్ అండ్ బ్లాక్ ఫినిష్. సో పుష్ స్టార్ట్ బటన్ మిస్ అయింది, నేను చెప్పాను కదా, కీ తోటే ఎంట్రీ అనేది చేయాలి వెహికల్. సో ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ అన్ని డమ్మీ బటన్స్ చూడండి, ట్రాక్షన్ కంట్రోల్ అవన్నీ లేవు. హెడ్లైట్ లెవెలర్ కంట్రోలర్ అండ్ వర్టికల్ ఏసీ వెంట్ సైడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మాన్యువల్లీ స్లైడ్ కానివ్వండి, మాన్యువల్లీ రిక్లైన్ అన్నీ కూడా మాన్యువల్గానే చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ సీట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఇదే రికమెండ్ చేస్తున్నారు లెదర్ కంటే కూడా, ఎందుకంటే వెంటిలేటెడ్ సీట్స్ లేనప్పుడు లెదర్ తీసుకొని కూడా వేస్టే, స్వెట్ అనేది ఎక్కువగా వస్తుంది సీట్స్లో. ఫస్ట్ ఒకసారి మనం లోపలికి స్టెప్ ఇన్ అయిపోయిన తర్వాత, సో ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ Z6 వేరియంట్ మిడ్ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ మీకు ఇలా కనిపిస్తుంది. ఒకసారి వెహికల్ కీ ఆన్ చేసేసి ఫ్యూచర్స్ ఏముంటాయని చూద్దాము. ఫస్ట్ మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి 7-inch MID క్లస్టర్ అయితే ఇస్తున్నారు, అనలాగ్ డిజిటల్ క్లస్టర్, ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ చూడండి, మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్, లెఫ్ట్ సైడ్ టాకో, రైట్ సైడ్ స్పీడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, సీట్ బెల్ట్స్ వార్నింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ ఇంకా మీకు ఇందులో వెల్ ఎక్విప్డ్ ఫీచర్స్ అయితే దొరుకుతాయి. 8-inch ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇందులో మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంది, బట్ వైర్డ్ ఆర్ వైర్లెస్ అనేది ఐడియా లేదు. ఆడ్రోనాక్స్ కనెక్టివిటీ కూడా ఉంది. అండ్ 2DN ఆడియో సిస్టమ్ విత్ 4 స్పీకర్స్ స్టాండర్డ్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నావిగేషన్ కూడా ఉంది, ఫోన్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. సో ఇక్కడ స్వైప్ చేయగానే మీకు లాట్ ఆఫ్ యాప్స్ టైప్ అనేవి చూడొచ్చు. సో గ్యాలరీ కానివ్వండి, జస్ట్ డయల్ ఉంది, ఓనర్స్ మాన్యువల్ కానివ్వండి, వెహికల్ ఇన్ఫో, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. చూడడానికి లైక్ ఇవన్నీ థర్డ్ పార్టీ యాప్స్ లాగా అనిపిస్తున్నాయి, కానీ ఇవి అయితే ఇన్బిల్డ్గానే వస్తున్నాయి మనకు ఈ వెహికల్లో. ఓకే, ఒకటి మిస్ అయింది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ మనకు రివర్స్ కెమెరా ఒకటి మిస్ అయింది, ఆఫ్ ది మార్కెట్ వేయించుకోవచ్చు. సో సెంటర్ కన్సోల్ మీకు అప్రైట్ పొజిషనింగ్ ఏదైతే మనకు స్కార్పియో స్టాండ్స్ తీసుకొస్తుంటాయి. అండ్ ఇక్కడ లాట్ ఆఫ్ బటన్స్ చూడండి, బట్ గ్లాసీ బ్లాక్ పియానో ఫినిష్. హోమ్ బటన్స్ ఇస్తున్నారు, బ్యాక్ సెట్టింగ్స్, ఫేవరెట్స్ అండ్ కాల్ బటన్స్, వాల్యూమ్, మ్యూజిక్ అండ్ రోలర్ బటన్స్, రోలర్ డయల్స్ ఇస్తున్నారు, బాగుంది. మాన్యువల్ ఏసీ ఇస్తున్నారు. టాప్ మోడల్లో డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ దొరుకుతుంది, ఇందులో మిస్ అనేది అవుతుంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ SOS ఎమర్జెన్సీ స్టాండర్డ్గా ఉంటుంది, డమ్మీ అండ్ ఆటో స్టార్ట్ స్టాప్, యాజర్ లైట్, ట్రాక్షన్ కంట్రోల్, ఇల్ డీసెంట్ కంట్రోల్, డ్రైవ్ మోడ్స్ అనేవి ఉన్నాయి. సో మాన్యువల్ తీసుకున్న ఇది Z6 అయినా డ్రైవ్ మోడ్, జిప్, జాప్, జూమ్ 3 మోడ్స్ ఉంటాయి. ఇది డిపెండ్ అపాన్ పర్ఫార్మెన్స్ బట్టి చేంజ్ అవుతుంటుంది అండ్ మైలేజ్ ఎఫిషియన్సీ బట్టి మీరు మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. కో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ లాకింగ్ సిస్టమ్ అండ్ USB పోర్ట్, USB ఛార్జింగ్ పోర్ట్, Type-C సాకెట్స్ మిస్ అయ్యాయి, ఆటో క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్, ఇవన్నీ ఫీచర్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి ఇందులో చూసుకున్నట్టయితేను, విచ్ ఈస్ ఇంపార్టెంట్ అనుకుంటే నెక్స్ట్ వేరియంట్కి వెళ్ళాల్సింది. సో గేర్ లివర్ అయితే కొంచెం డీసెంట్ స్టైలిష్గానే ఉంది, చిన్నగా షార్ట్ గేర్ లివర్ అయితే ఉంది. 6-speed గేర్ బాక్స్ మాన్యువల్ అండ్ 6-speed ఆటోమేటిక్తో వస్తుంది. అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే చూడండి. అండ్ ఆల్సో మీకు ఇలా 2 కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ సెంటర్ ఆర్మ్ రెస్ట్లో కొంచెం డీసెంట్ స్పేస్ ఉంది, మొబైల్స్ పెట్టుకోవడానికి అండ్ కీస్ కానివ్వండి, ఇంపార్టెంట్ థింగ్స్ అంతే చిన్నగా ఉంది. వ్రెత్ చాలా బాగుంది, సాఫ్ట్ టచ్ అయితే ఉంది, బ్రౌన్ ఫినిష్లో ఇస్తున్నారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ స్టీరింగ్ గురించి మాడితే లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ మిస్ అవుతుంది మీకు ఇందులో ఆబ్వియస్లీ. బటర్ఫ్లై లోగో క్రోమ్లో. లెఫ్ట్ సైడ్ మీకు ఆడియో మీడియా కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాయిస్ కమాండ్స్ అయితే ఉన్నాయి, కాల్, క్లైన్, డిక్లైన్. రైట్ సైడ్లో మీకు క్రూజ్ కంట్రోల్ విత్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజ్ చేసుకోవచ్చు.
విచ్ ఇస్ గ్రేట్ థింగ్ అనే చెప్పాలి. ఇంపార్టెంట్ ఫీచర్స్ వచ్చాయి. అండ్ ఆల్సో 7-inch MID క్లస్టర్ చూడండి. ఇందులో మీకు టైమ్ అండ్ డేట్ చెప్తుంది సెంటర్లో, అండ్ ట్రిప్ బి ఇన్ఫర్మేషన్ చెప్తుంది, ట్రిప్ ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సేమ్ లైక్ టాప్ మోడల్ లాగానే అన్ని ఫీచర్స్ వస్తాయి మీకు. సో ఏది కూడా మిస్ అవ్వదు. టాప్ మోడల్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. సో సెట్టింగ్స్లో చూసినట్టయితే మీకు సో ఆడియో సెట్టింగ్స్ కానివ్వండి, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, సౌండ్ కానివ్వండి, క్లాక్ టైప్ కానివ్వండి, అండ్ ఇవన్నీ కూడా థీమ్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ సెట్టింగ్స్లో ఉంటాయి మీకు. అండ్ అనలాగ్ టైప్ ఆఫ్ డిజిటల్ క్లస్టర్ ఇస్తున్నారు. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ ఆఫ్ మీకు ఇక్కడ నుంచే కూడా చేసుకోవచ్చు, విచ్ ఇస్ గ్రేట్ థింగ్. నావిగేషన్ కూడా మీకు సెంటర్ క్లస్టర్లో అయితే చూపిస్తుంది, చూడొచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో నావిగేషన్ మనకు నార్మల్ డీసెంట్ టైప్ ఆఫ్ నావిగేషన్ చూడండి. చాలా ఇంపార్టెంట్, డ్రైవ్ చేస్తూ మనకు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటుంది ఇన్ఫోటైన్మెంట్ చూసుకుంటూ. అండ్ ఇంకా నెక్స్ట్ ఇందులో చూస్తే వెహికల్ సెట్టింగ్స్, వెహికల్ ఇన్ఫో కనుక చూసుకున్నట్టయితేను సో పవర్ అండ్ టార్క్ మీకు మళ్ళీ డిజిటల్గా చెప్తుంది మీకు క్లియర్గా కావాలనుకుంటే. అండ్ ఆల్సో మీకు ఇక్కడ డిజిటల్ స్పీడో కూడా ఉంది. సో డిజిటల్ స్పీడో మనకు సెంటర్లో స్పీడోమీటర్ అనేది వస్తుంది, అనలాగ్లో వద్దనుకుంటే క్లియర్గా కనిపించడానికి. ఇది కూడా గ్రేట్ థింగే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఫ్యూయల్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది, యావరేజ్ కానివ్వండి, డిస్టెన్స్ టు ఎంటీ ఇవన్నీ చెప్తుంది. యావరేజ్ మీకు 7.4 అని ఇందులో డిస్ప్లే పీస్లో చెప్తుంది. బట్ రియల్ టైంలో డీజిల్ మీకు మాన్యువల్ డీసెంట్గా డ్రైవ్ చేస్తే 12 to 14 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వెహికల్ డీసెంట్గా డ్రైవ్ చేస్తే 12 అయితే మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రియల్ టైంలో. అండ్ ఇవన్నీ సెట్టింగ్స్ చూడండి, టాకో, స్పీడో అండ్ లో ఫ్యూయల్ వార్నింగ్. సో నార్మల్ హెడ్ ల్యాంప్స్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి చూడండి, ఇండికేటర్స్తో పాటు. అండ్ నార్మల్ వైపర్స్ ఉన్నాయి, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో వైపర్స్ మిస్ అయినాయి, టాప్ మోడల్లో మాత్రమే వస్తాయి. స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడితే అడ్జస్టబుల్ అయితే ఉంటుంది, 3 స్పోక్ స్టీరింగ్ వీల్గా చూడొచ్చు. బట్ ఓన్లీ టిల్టర్ మాత్రమే ఉంది, టెలిస్కోపిక్ లేదు. ఆబ్వియస్లీ స్పేస్ లేదు కదా అక్కడ, సో అక్కడ స్పేస్ తీసుకోలేరు మహేంద్ర వాళ్ళు. అండ్ హోల్డర్స్ ఇస్తున్నారు, ప్లెయిన్ డాష్ డిజైన్ చూడండి. సెంటర్లో మీకు ఐడిల్స్ పెట్టుకోవడానికి సపరేట్ స్పేస్ ఇస్తున్నారు చూడండి ఇక్కడ. అండ్ డిఫాగర్ కామన్గా ఉంది. ఆబ్వియస్లీ మాన్యువల్ IRVMA టాప్ మోడల్లో రాంది, ఇందులో ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు, మహేంద్ర వాళ్ళు ఇవ్వరు. సన్ గ్లాసెస్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ LED రీడింగ్ అండ్ డోర్ ల్యాంప్స్ ఇవ్వడం అనేది విచ్ ఇస్ గ్రేట్ థింగ్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యూచర్, సో చాలామంది సన్ రూఫ్ కోసమే వెహికల్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అప్గ్రేడ్ చేసుకుంటారు. సో సన్ రూఫ్ అనేది బిగ్ డాడీలో Z6 వేరియంట్ నుంచే స్టార్ట్ అవుతుంది, మిడ్ వేరియంట్. అండ్ ఒకవేళ మీకు బిగ్ డాడీలో సన్ రూఫ్ కావాలనుకుంటే ఈ వేరియంట్ రావచ్చు ఈజీగా. సో సన్ రూఫ్లో నుంచి ఎక్కడ వాటర్ లీక్ అవ్వట్లేదు కదా, జస్ట్ కిడింగ్ గ్యాస్, అన్నిట్లో అవ్వదు అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వ్యానిటరీ మిర్రర్ అయితే ఆబ్వియస్లీ మిస్ అయిపోయింది, కాస్ట్ కటింగ్. అండ్ ఇక్కడ మనకు టూల్ రేస్ షోల్డర్ కూడా మిస్ చేశారనుకోండి. ఓవరాల్ ఇంటీరియర్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది 7 మెంబర్స్కి. సో 16 lakhs ఎక్స్షోరూమ్ ప్రైస్లో ఒక ప్రాపర్ SUV లాడర్ ఆన్ ఫ్రేమ్ రేర్ వీల్ డ్రైవ్ డీజిల్ కార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కావాలనుకుంటే ఈ వేరియంట్ని చూస్ చేసుకోండి. సో ఇప్పుడు క్విక్లీగా బయటికి వెళ్ళిపోయి ఒకసారి మనము కీస్ ఆఫ్ చేసేసి సో ఇంజన్ గురించి మాట్లాడదాం. బోనట్ డోర్ ఓపెన్ చేయడానికి నాబ్ ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంజన్స్ గురించి డిస్కస్ చేద్దాము. 3 పెడల్స్ ఉన్నాయి, ప్రాపర్ డెడ్ పెడల్ కూడా ఉంది, స్పేస్ని మేనేజ్ చేశారు డీసెంట్గాను. సో Z6 వేరియంట్లో ఓన్లీ డీజిల్ మాత్రమే వస్తుంది. స్కార్పియన్లో మీకు పెట్రోల్ అండ్ డీజిల్ ఆప్షన్ ఉన్నా, దీని తక్కువ వేరియంట్లో కూడా పెట్రోల్ ఆప్షన్ ఉన్నాయి, కానీ Z6 వేరియంట్లో పెట్రోల్ ఆప్షన్ ఇవ్వట్లేరు. అందుకే పెట్రోల్ గురించి డిస్కస్ చేసుకొని ఒకసారి మనం డీజిల్కి వెళ్ళిపోదాం. 2 లీటర్ టర్బో పెట్రోల్ 1997cc 4 cylinders 198 bhp 370 Nm ఆఫ్ టార్క్, ఆటోమేటిక్లో 380 Nm ఆఫ్ టార్క్, 6-speed మాన్యువల్ 6-speed ఆటోమేటిక్. ఒకసారి ఇవిడ ఓపెన్ చేసి మళ్ళీ వీడియోని ఆన్ చేస్తాను, ఎందుకంటే ఇది ఓపెన్ చేయడం చాలా పెద్ద టాస్క్, హెవీగా ఉంటుంది. ఫైనల్లీ ఒక ఇద్దరు సహాయంతో హుడ్ అయితే ఓపెన్ అయింది. ఇందులో 2.2 లీటర్ M-Havoc డీజిల్ ఇంజన్ ఇస్తారు, 2198cc డిస్ప్లేస్మెంట్, 4 cylinders 4 valves, 172 bhp ఆఫ్ పవర్, 370 Nm ఆఫ్ టార్క్. మాన్యువల్లో ఉంటుంది, ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి. ఒకవేళ ఇందులో మీరు ఆటోమేటిక్ కనుక చూస్ చేసుకుంటే 400 Nm ఆఫ్ టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంకా మోడ్స్ గురించి మాట్లాడితే 3 మోడ్స్, జిప్, జాప్, జూమ్, పర్ఫార్మెన్స్ ప్రకారంగా చేంజ్ అవుతుంది. అండ్ డీజిల్లో అయితే మీకు వచ్చేసి M-Havoc డీజిల్ ఇంజన్ సేమ్ మనం తార్ కానివ్వండి అండ్ ఆల్సో XUV700 అన్నిట్లో చూసాం కదా. సో ఇది స్టాండర్డ్గానే రేర్ వీల్ డ్రైవ్తో వస్తుంది. ఇన్సులేషన్ కూడా ఉంది, నాయిస్ కొంచెం డిక్రీజ్ అవ్వడానికి, వైబ్రేషన్స్ అని హార్ష్నెస్ సౌండ్. 4 wheel డ్రైవ్ ఓన్లీ Z8లో వస్తుంది. 4 టెరాన్ మోడ్స్ అనేవి మన టాప్ మోడల్లో మాత్రమే ఉంటాయి, శాండ్, మడ్, రడ్, గ్రావిల్, గ్రాస్, స్నో, నార్మల్. ఓన్లీ మనకు టాప్ మోడల్లో మాత్రమే 4 wheel డ్రైవ్తో వస్తుంది, మిగతా 2 wheel డ్రైవ్. సో ఇప్పుడు ఈ వేరియంట్లో మిస్ అయిన ఫీచర్స్ ఏవైతే టాప్ మోడల్లో వస్తాయో వీటి గురించి మాట్లాడితే డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ మనకు ఓన్లీ టాప్ మోడల్లో వస్తుంది. ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్ టాప్ మోడల్లో వస్తాయి. ఆటో స్టార్ట్ స్టాప్ ఏదైతే మనకు పుష్ స్టాప్ బటన్ ఉంటుందో అది వస్తుంది. అండ్ సెంటర్ కన్సోల్ Type-C సాకెట్, USB పోర్ట్స్ ఇంకా మనకు ఓన్లీ టాప్ మోడల్లో వస్తాయి. కీలెస్ గో వస్తుంది, వైర్లెస్ ఛార్జర్ టాప్ మోడల్లో వస్తుంది. 12 స్పీకర్స్ 3D సోనీ మనకు ఓన్లీ టాప్ మోడల్లో వస్తాయి. కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ అన్ని టాప్ మోడల్లో ఉంటాయి. అలెక్సాతో పాటు చూస్తే 6 ఎయిర్ బ్యాగ్స్ టాప్ మోడల్లో వస్తాయి. ESP కానివ్వండి, ట్రాక్షన్
కంట్రోల్ కానివ్వండి అండ్ ఆల్సో డ్రైవర్ డౌన్ ఇన్సెట్ డిటెక్షన్ సిస్టమ్స్ అన్ని కూడా టాప్ మోడల్ వస్తాయి. సో గైస్ మీరు అడగొచ్చు ఇప్పుడు నన్ను ఇన్ని ఫీచర్స్ మిస్ అవుతున్నప్పుడు ఇది ఎందుకు మోస్ట్ వాల్యూ ఫర్ మనీ, దీనికంటే టాప్ వేరియంట్ వెళ్ళొచ్చు కదా అనుకోవచ్చు. బట్ టాప్ మోడల్కి దీనికి ప్రైస్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఈ కార్లో ఏంటంటే మనకు రేర్ వీల్ డ్రైవ్ చాలా ఇంపార్టెంట్, డీజిల్ ఇంజన్. సో డీజిల్ ఇంజన్స్ అనేవి రీసేల్ వాల్యూ చూడకండి 2027 అవన్నీ. మీరు చాలా కిలోమీటర్స్ రైడ్కి వెళ్తారు, టూర్స్ చేస్తారు అనుకుంటేనే ఈ వెహికల్ చూస్ చేసుకోండి. అండ్ ఆల్సో ల్యాడర్ ఆన్ ఫ్రేమ్ ఎస్యూవీల్స్లో చాలా ఇంపార్టెంట్, బాడీ ఫ్రేమ్ అవన్నీ బాడీ రోల్ చూడకండి, బాడీ ఆన్ ఫ్రేమ్ ల్యాడర్ ఆన్ ఫ్రేమ్ ఇది. అండ్ 7 సీటర్ వెహికల్, ఇవి మాత్రమే చూసి ఈ వెహికల్ని చూస్ చేసుకోండి. ఈ రోజుల్లో 20 లక్షలకు కూడా మనకు ఒక కాంపాక్ట్ ఎస్యూవీ రావట్లేదు టాప్ మోడల్. అలాంటిది మనకు ఒక ప్రాపర్ ఎస్యూవీ, డీజిల్, రేర్ వీల్ డ్రైవ్, ల్యాడర్ ఆన్ ఫ్రేమ్ అండ్ ఇవన్నీ కూడా 7 సీటర్ వెహికల్ ఫ్యామిలీ కావాలనుకుంటే ఈ వెహికల్లో దొరుకుతాయి మీకు. ఫ్యూచర్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, విచ్ ఈస్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ. అండ్ లాంగ్ వెయిటింగ్ పీరియడ్ ఓన్లీ మీకు Z6లో ఉంది. ఇప్పుడు నుంచి మీరు ప్లాన్ చేస్తున్నట్టయితే ఇప్పుడే వెళ్ళి బుక్ చేసుకోండి సూరారాం బ్రాంచ్ మహీంద్రా షోరూమ్ని. ఎందుకంటే ఇప్పుడు బుక్ చేసుకుంటే కానీ 65 వీక్స్ తర్వాత మీకు వెహికల్ డెలివరీ వస్తుందో లేదో కూడా కన్ఫర్మ్ తెలియదు. సో ఇది పరిస్థితి వచ్చేసి మహీంద్రా స్కార్పియన్ Z6 డీటెయిల్ రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్లో మెసేజ్ చేసి నాకు ఫాలో అవ్వండి. అండ్ ఏమైనా డిస్కషన్ చేయాలనుకుంటేనే. అలాగే ఫ్రెండ్స్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు మీరు కంటెంట్ ఇక్కడ చూసారు, ఖచ్చితంగా నచ్చుతుంది అనుకున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బై, టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా వేసుకోండి, సోషల్ డిస్టెన్స్ పాటు సీట్ బెల్ట్స్ వేసుకోండి, హెల్మెట్స్ పెట్టుకోండి. సైనింగ్ ఆఫ్ మీ బైకర్స్ బాయ్స్ అని.